నమస్తే. గత సర్కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు, ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి గతంలోనే మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మానవతరాయ్ అప్పుడు నిరుద్యోగుల పక్షాన కూడా కొట్లాడినటువంటి పరిస్థితి కనబడ్డది. దాంట్లో అప్పుడే ఈ ఉద్యోగ నియామకాలన్నీ కూడా అక్రమంగా జరిగాయి. మరొక పక్కన ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఒక మాజీ మంత్రి అయినటువంటి నిరంజన్ రెడ్డి ఆయన యొక్క నేతృత్వంలో ఆయన యొక్క కనుసన్నగల్లో సుమారుగా 104 మందికి అక్రమంగా వాళ్ళని నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో చాలా మందికి నెట్ సర్టిఫికెట్లు, ఉద్యమ నియామకాలకు నెట్ సర్టిఫికెట్ అనేది కూడా చాలా ప్రామాణికం. నెట్ సర్టిఫికెట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి మార్కులు అదనంగా కలిపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇట్లాంటి అక్రమమైనటువంటి నియామకాలు చేపట్టిందని చెప్పేసి మరి ఇదే మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి మానవతరాయ్ ఈరోజు ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా విజిలెన్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సైతం కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. దీంట్లో జరిగినటువంటి అక్రమాలకు పట్టుబడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలాగే అక్రమాలకి తెరలేపినటువంటి దీని వెనకాల ఉన్నటువంటి ఉదాంతాన్ని నడిపించినటువంటి వ్యక్తులపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఏసీపీ కార్యాలయంకి వచ్చి ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మానవతరాయ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటిది? ఈ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు ఎవరు పాల్పడాలని భావిస్తా ఉన్నారు? ఇప్పుడు నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా గతంలో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ 105 ఉద్యోగాల నియామక ప్రక్రియలో అవినీతి జరిగిందని చెప్పి ఆధారాలతో సహా అక్కడికి వెళ్ళి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం ఇదంతా. దాదాపు కోట్లాది రూపాయలు అప్పుడున్నటువంటి మాజీ వీసీ రవీందర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి అధికారులు చేతులు మారినాయని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక ఉల్లంఘనలకు పాల్పడారు. దాదాపు ప్రతిభావంతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. నెట్టు లేనటువంటి వ్యక్తులకు నెట్టు ఉన్నట్టుగా మార్కులు వేసి ఎర్రగుడి భవ్య అనేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆమెకి ఉద్యోగం ఇచ్చి ఆమెకు నెట్ లేకపోయినా సరే 10 మార్కులు వేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇప్పటికి కూడా ఆమెను ప్రొబేషనరీ పీరియడ్లో కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈమె పైన ఎటువంటి చర్య తీసుకుని మేము ఫిర్యాదు చేసినాం. మరి ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేసామని, వేరే ప్రతిభావంతుల తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటే ఏదో అవినీతి జరిగింది. ఇక్కడ అవినీతి జరగబట్టే ఆ ఎర్రగుడి భవ్యకు అర్హత లేకపోయినా ఒక ఉద్యోగం ఇచ్చి ఆమెను కాపాడుతున్నారు. అదేవిధంగా బాలాజీ నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన కూడా ఉద్యోగం ఇచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చి నెట్ లేకపోయినా ఉద్యోగం ఇచ్చారు, 10 మార్కులు వేశారు. మేము ఫిర్యాదు చేస్తే నిజమే అని చెప్పి రిజిస్ట్రార్, అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఒప్పుకొని అతన్ని సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి దాదాపు సంవత్సరం నుంచి ఆయనకి సగం జీతం ఇస్తున్నారు. సగం జీతం ఎందుకు ఇవ్వాలా? అతను అసలు ఉద్యోగంలోంచే తీసివేసి అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకుని ఎవరైతే అక్రమాలకు యూనివర్సిటీని తప్పుదోవ పట్టించి ఫోర్జరీ చేసి మోసం చేశారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా వాళ్ళ ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయలేదంటే ఇక్కడ ఏదో మతలబు ఉంది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టే ఏసీబీని ఆశ్రయించారు. అదేవిధంగా వీళ్లే కాదు, అనేక ఉల్లంఘనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మెరిట్ ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులు, నిజమైనటువంటి అభ్యర్థులందరూ కూడా అన్యాయం జరిగింది. కాబట్టి తక్షణమే అవినీతి జరిగింది కాబట్టి అవినీతి నిరోధక శాఖను పోయి ఫిర్యాదు చేసిన రీతిరాజ్ ఐపీఎస్ గారిని కలవటం జరిగింది. ఆమె తప్పకుండా దీన్ని ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని రీతిరాజ్ గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మధ్యాహ్నం అక్కడికి కూడా వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నాం. అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి వీసీ ఆయన చాలా బలవంతుడు. ఎందుకు? ఆ ప్రభుత్వంలో ఆయన వియ్యంకుడు, ఆ వీసీ వియ్యంకుడు, స్వయానా వియ్యంకుడు అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు మంత్రి. ఆ నిరంజన్ రెడ్డి గారు అండదండలు చూసుకొని ఈ వీసీ ఇష్టానుసారం రెచ్చిపోయిండు. ఆయన దిగిపోయే 6 నెలల ముందు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వద్దనే నిబంధన ఉన్నది. దాన్ని ఉల్లంఘించి కావాలని డబ్బులకు కక్కుర్తిపడి కావాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా 5 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసి దొడ్డిదారులో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. మేము పోయి పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ అరెస్ట్ అయితే అప్పుడు కానీ దాన్ని నిలువరించలేదు, ఆ ప్రక్రియను ఆపేశారు. మళ్ళీ ఈరోజు
బోర్డు మీటింగు అంటే ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్నటువంటి సవ్యసాచి ఘోష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ విషయాలని తెలియదు. ఆయన కూడా తప్పుదారి పట్టించి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో అక్రమాలకు పాల్పడి అవినీతికి పాల్పడినటువంటి యూనివర్సిటీ అధికారులు ఉన్నారో వాళ్ళు ఆయన తప్పుదారి పట్టించి ఈ ఉద్యోగాలను ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలను ఎట్లో ఒకట్లా భర్తీ చేసి బయటపడాలనుకుంటున్నారు. కానీ వీళ్ళు బయటపడటం కాదు, జైల్లో పడతారు. అక్కడ దాకా మా పోరాటం. నా ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తున్నాం. తప్పకుండా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, నిరుద్యోగ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం ఒకటే, ఈ ఉద్యోగ ప్రక్రియను రద్దు చేయాలి. రద్దు చేసి కొత్త వీసీ వచ్చిన తర్వాత తాజా నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ప్రతిభావంతులైనటువంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతుంది. అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నారు, ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలోనే మీరు దీనిపైన పోరాటం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 9 నెలల కాలం అయితే ఉంది, ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు చెప్పలేకపోయింది? ఇప్పుడు మేము ఏమనుకున్నాం, అసలు ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తారనుకున్నాం. యూనివర్సిటీ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవన్నీ తెలియదు కదా, వీళ్ళు చెప్పిందే వింటారు. కాబట్టి అసలు జరిగింది ఏంది, విచారణ జరిగితే అసలు వాస్తవాలు అసలు దొంగలు బయటపడతారు. విచారణ అందుకే మేమేమంటున్నాం, క్లియర్గా ఉల్లంఘనలు ఉన్నాయి. ఇది ఎర్రగుడి భవ్య నెట్ సర్టిఫికేట్ లేకపోయినా ఉద్యోగం ఇచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పెద్ద ఉద్యోగం అది. అదేవిధంగా బాలాజీ నాయక్ ఆయనకు ఉద్యోగం ఇచ్చి మేము ఫిర్యాదు చేస్తే సస్పెన్షన్ చేసి, అంటే ఇక్కడ తప్పు జరిగింది కదా. ఇట్లాంటివి కోకోలలు ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నారు. 105 ఉద్యోగాల్లో 105 ఉద్యోగాలను అప్పుడు ఉన్నటువంటి వీసీ అమ్ముకున్నాడు. ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రారు, డీను వీళ్ళంతా కూడా సహకరించారు. ఇది వాస్తవం. నేను అంటున్నా, ఇందులో తప్పు అయితే నాకు రాష్ట్ర ప్రభుత్వం, నేను ఏ పార్టీ అయినా కానివ్వండి, అధికార పార్టీ అయినా తప్పు జరిగినప్పుడు ఫిర్యాదు చేయాలి. నేను నిరుద్యోగ జేఏసీగా కొట్లాడుతున్నాను. ఇక్కడ నిరుద్యోగ జేఏసీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిరుద్యోగుల కోసం, ప్రతిభావంతుల కోసం కొట్లాడే సంస్థ. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియదు కాబట్టి వీళ్ళు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదం, నిజమైన ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా నిరుద్యోగ జేఏసీ పోరాటం చేస్తుంది. అందుకే అంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాత్ర దీంట్లో ఉంది, ఆయనకు తెలిసే జరిగింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? అంత ఉల్లంఘన జరిగిన ఆ రోజు ఫిర్యాదు చేస్తే ఆపారు, ఆ ప్రక్రియను ఆపారు. ఆపేసి మరి చర్యలు తీసుకోలేదు. నాకు తెలిసి అప్పుడున్నటువంటి యానిమల్ హస్బెండరీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర కూడా ఉందనిపిస్తుంది. అంత పెద్ద నేరం చేస్తే, అంత రిక్రూట్మెంట్లో తప్పుడు నెట్ సర్టిఫికేట్ వేస్తే మరి వాళ్ళపైన ఫోర్జరీ చేశారు అని చెప్పి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? తీసుకోకుండా వాళ్ళు కాపాడారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ జరిగిన అవినీతిని మొత్తం బయటపెట్టి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ అయ్యేలా, నిజమైన ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా నిరుద్యోగ చేసి ప్రయత్నం చేస్తుంది. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చే ఫైరోల మీద ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగిందని చెప్పేసి మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు కూడా పెట్టాను. వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమి ఉన్నాయి? డబ్బులు ఇచ్చినామంటే మీరు ఎందుకు కాపాడుతున్నారు? మతలబ్ ఏంటంటారు, ఎర్రగుడి భవ్య అనేటువంటి ఒక అభ్యర్థి, ఆమెకు అర్హత లేకపోయినా, నెట్ అర్హత ఉండాలని స్పష్టంగా నోటిఫికేషన్లో ఉంది. నెట్ అర్హత లేకపోయినా ఆమె 10 మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చారంటే ఉత్తగిస్తారా? ఏముంది? ఎందుకు అట్లా ఇవ్వకూడదు కానీ సొంత బంధువు అయినా ఇవ్వకూడదు. సొంత బంధువు అయినా ఏముంది, ఏం మతలబ్ ఉంది అక్కడ? కాబట్టి అక్రమంగా ఇక్కడ ఆధారాలు కూడా ఆమె నెట్ సర్టిఫికేట్ లేదు, ఆమె ఫేక్ అని చెప్పి మేము వాడు ఇచ్చిన తర్వాత ఆమె మీద చర్య తీసుకోలేదు. బాలాజీ నాయక్ మీద చర్య తీసుకున్నారు, బాలాజీ నాయక్ మీద పూర్తి స్థాయిలో చర్య తీసుకోలేదు. బాలాజీ నాయకుని ఎర్రగుడి భవ్యని వెంటనే ఆ ఉద్యోగాల నుంచి పీకేసి నెక్స్ట్ ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకు తక్షణమే అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే అసలు ఇన్ని అవకతవకల మధ్య దాదాపు 27 కేసులని మాకు సమాచారం వస్తుంది. 27 12 మొత్తానికి ఎన్ని కేసులైనా ఇన్ని కేసుల మధ్య ఈ నోటిఫికేషన్ అనేది, ఉద్యోగ ప్రక్రియ అనేది జరపటం న్యాయమా? కాబట్టి రద్దు చేసేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వీసీ వచ్చిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.